ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు మరణించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. హైదరాబాద్లో హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మరణించారు. 1935 జూన్ 23వ తారీఖున గుంటూరులో జన్మించిన ఆయన రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగాడు. ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించాడు. ఇది అనైతికమైనదని అప్పట్లో విమర్శలు వచ్చినా ఇది చరిత్రనే చెప్పాలి. ఆయన రాజకీయ ప్రస్థానం 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రారంభమైంది. అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన అనంతరం గుంటూరు జిల్లాలో వేమూరు అనే నియోజకవర్గం నుంచి 1983లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరి చెన్నారెడ్డి, అంజయ్య ప్రభుత్వ హయాంలో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మంత్రిగా కూడా పదవులను అలంకరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపించి రామారావుతో కలిసి ఆయన కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. 1983లో ప్రభంజనం సృష్టించిన నందమూరి తారక రామారావు గుండె సంబంధిత వ్యాధుల కోసం చికిత్స తీసుకోవాలని 1984లో ఆయన అమెరికాకు వెళ్ళడం, ఆ సమయంలో నాదెండ్ల భాస్కర్రావు రామారావుకు వ్యతిరేకంగా రాజకీయ సమీకరణలు చేపట్టి అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర కాంగ్రెస్ వర్గాల ఆశీస్సులతో రాష్ట్రంలో రాజకీయాలని చకచకా మార్పు చేయగలిగారు. ఈ నేపథ్యంలోనే 163 మంది ఎమ్మెల్యేల మద్దతున్న రామారావు ప్రభుత్వాన్ని కాదని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్లాల్ నాదెండ్ల భాస్కర్రావుకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో 1984 ఆగస్టు 16వ తారీఖు నుంచి 1984 సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత ఆయన బాధ్యతల నుంచి తప్పుకోని పరిస్థితి తలెత్తింది. అనంతరం రామారావు కూడా 18 నెలల కాలంలోనే విశేష రాజకీయ లోటుపాట్లు అర్థమయ్యాయి. రాజకీయ జీవితంలో తర్వాతి కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు నుంచి కూడా ఇదే తరహాలో ప్రతిఘటన ఎదుర్కొని చివరికి కోలుకోలేకపోయాడు. నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచాడని అప్పట్లో రాజకీయ దుమారం రేగిన రామారావు తిరిగి పుంజుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే చంద్రబాబు నాయుడు చేతిలో ఆయనకి ఆ అవకాశం తిరిగి రాలేదు. నాదెండ్ల భాస్కర్రావు ఎంపీగా కూడా ఖమ్మం నుంచి 1998లో ఎంపికయ్యారు. ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళిందని, అయితే అనైతికమైన పద్ధతుల ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ద్వారా ఆయన రాజకీయ జీవితం మసకబారిపోయిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.